లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో వినాయక చవితి రేపేనండి. సో రేపు వినాయక చవితి సందర్భంగా బ్రాహ్మణ్ బజార్ లో ఉన్నటువంటి శివాలయం మట్టి విగ్రహ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో, సో ఇది మన 36 అడుగుల విగ్రహం అండి. మట్టి విగ్రహము, ఎటువంటి కెమికల్స్ ఎలాంటివి ప్యారిస్ అలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి యూజ్ చేయకుండా సో టోటల్ గా మట్టి విగ్రహము. ఈ 36 అడుగుల విగ్రహానికి కూడా ఎంతో ప్రతిష్ట ఉంది. అంటే దాంట్లో సీడ్స్ వేసి మరి ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. సో రేపు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ వినాయకుడు అయితే ఆగమనం అయితే మనం చూడొచ్చు. సో సిద్ధంగా ఉంది ఆ పరదాని అయితే రివీల్ చేయడానికి. దాంతో పాటు ఆ విగ్రహాన్ని చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న దోషాలు, లోపాలు అలాంటివి జరిగితే వాటిని నివారించడానికి వీలుగా దిష్టి తీయడానికి అయితే ఇక్కడ దిష్టి గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. సో వీటి ద్వారా ఆ వినాయకుడికి అయితే దిష్టి తీసి ఆ లోపాలు, దోషాలు ఏవున్నాయో ఆ చిన్న చిన్నవి అన్ని కూడా తొలగిపోవాలని చెప్పేసి సో ఇలా దిష్టి తీసి ఆగమనానికి అయితే సిద్ధం చేశారండి. అంటే నిజంగా ఏదో ఇలా పెట్టి అలా పెట్టి సంబరాలు అలా ఇలా కాకుండా శాస్త్రోక్తయుక్తంగా దేవుడికి దిష్టి తీసి ఆ రకంగా అయితే ఆగమనం చేస్తున్నారు. వీళ్ళు ఆగమనం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మేము మట్టి విగ్రహాన్ని అయితే పెట్టాము, సో మీలో కూడా ఎవరో కొద్దో గొప్ప మన మట్టి విగ్రహాలు వాడాలి, మన పర్యావరణాన్ని రక్షించాలని వాళ్ళలో ఒక మేల్కొల్పు రావాలన్న ఉద్దేశంతో ఈ ఆగమనానికి అయితే వాళ్ళు ప్రయత్నించారండి. సో తెలియచేయాలని, ప్రకృతిని మంచిగా ప్రేమించాలి, ఎటువంటి లోపాలు జరగకుండా ఎలాంటివి జరగకుండా చక్కగా ఉండాలని చెప్పేసి 30 సంవత్సరాలుగా కూడా ఇక్కడైతే ఈ మట్టి విగ్రహాన్ని మాత్రమే ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేసి ఈ రోజైతే 36 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు కూడా. సో మరికొద్ది సేపట్లో ఇది ఓపెన్ అవుతుంది, దాన్ని కూడా మనం చూడొచ్చు. సో చూసుకోవచ్చు మనం ఇక్కడైతే ఈ రోజు వినాయకుడికి అయితే పరదా తీసి వాళ్ళైతే ఆగమనం చేయడం జరిగింది. దాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఇక్కడ నిజంగా ఎంతో కోలాహలంతో నిండిపోయిందండి. అంటే సరే ఇది మన సంస్కృతి అవునో కాదో మనకు తెలీదు, బట్ ఏంటంటే ఇది చూసి ఇలాంటి మట్టి విగ్రహాలు ఇంకొన్ని చోట్ల ఇంకొంతమంది కూడా పెట్టాలి అన్న ఒక హోప్ తోటి వీళ్ళైతే ఈ కార్యక్రమం చూసారు. మనం చూడొచ్చు విగ్రహం 36 అడుగులండి. నిజంగా 36 అడుగుల మట్టి విగ్రహం మన తెలంగాణలోనే 5వ మట్టి విగ్రహం. దాంతో పాటు మన ఖమ్మం జిల్లాలోనే ఫస్ట్ మట్టి విగ్రహం అండి. ఎలాంటిది కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ గా ఏమీ వాడలేదు, అన్ని కూడా నేచురల్ కలర్స్ వాడారు. షైనింగ్ కోసం కవ్వల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ తోటి అయితే షైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహం చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న లోపాలు అలాంటివి జరిగితే సో అలాంటి లోపాలని నివారించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఆడవాళ్ళందరితో కూడా మహిళా భక్తులతోటి ఈ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు పెట్టి వాళ్ళైతే దిష్టి తీయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ విగ్రహానికి అయితే ఆ దిష్టి తీసి చిన్న చిన్న లోపాలు, తప్పులు ఏమైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా దోష నివారణ జరగాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే వీళ్ళు ఈ రోజు ఈ ఆగమనం చేసి ఆ దిష్టి తీయడానికైతే ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.